సెమీకండక్టర్ లెసన్. సెమీకండక్టర్స్లో కంప్లీట్గా సెమీకండక్టర్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనేది స్టడీ చేస్తాం. యూజువల్గా మనకు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అని వెంటనే మనకి 3 types ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ వస్తాయి. స్టేట్స్ అంటే ఇండియన్ స్టేట్స్ కాదు, ఇప్పుడు ఏంది మళ్ళీ స్టేట్స్ క్యాపిటల్ అని కాకుండా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ బేస్డ్ ఆన్ దేర్ ప్రాపర్టీస్ 3 types. వన్ ఈజ్ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. అఫ్కోర్స్ 4th type ఆఫ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ కూడా ఉంది, దాన్ని మనం ప్లాజ్మా అని అంటాం. లైక్ సింపుల్ పేస్ట్ సాలిడా, పేస్ట్ సెమీ సాలిడ్ అని చెప్పలేం, లిక్విడ్ అని చెప్పలేం. సో దాని మీద రీసెర్చ్ జరుగుతుంది, ఇంకా కన్ఫర్మేషన్ కాలే. 4th స్టేట్ అంటే ప్లాజ్మా లాంటిది. మనం మేకని గొర్రెని కోసినప్పుడు బ్లడ్ మీద ఫామ్ అవుతుంది ప్లాజ్మా, థిక్గా ఉంటుంది, అది మరీ లిక్విడ్ కాదు, సాలిడ్ కాదు. సో ఒక సెమీ సాలిడ్ లాగా ఉంటుంది, దాన్ని ప్లాజ్మా అని. 4 states, బట్ అఫీషియల్గా అయితే 3 ఉన్నాయి. సో ఆ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ రిలేట్ చేస్తే జనరల్గా వాటి ప్రాపర్టీస్ స్టడీ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ కండక్టివిటీ రిలేట్ చేస్తే, ఎలక్ట్రికల్ కండక్టివిటీ రిలేట్ చేస్తే ఎలక్ట్రాన్స్ ఫ్లోని బేస్ చేసుకుని 3 types. వన్ ఈజ్ కండక్టర్, ఇన్సులేటర్స్ అండ్ నెక్స్ట్ వన్ సెమీ కండక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సెమీ కండక్టర్కి అవేర్నెస్ కావాలంటే ఫస్ట్ కండక్టర్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, ఇన్సులేటర్స్ లేదా బ్యాడ్ కండక్టర్స్ ఎట్లా వర్క్ చేస్తే తెలిస్తే నీకు సెమీ కండక్టర్ ఏంటో అర్థమవుతుంది. సో కండక్టర్స్కి సెమీ కండక్టర్కి ఎలక్ట్రికల్ కండక్టివిటీ బేస్ చేసుకొని, మళ్ళీ మ్యాగ్నెటిజం బేస్ చేసుకుంటే 3 types ఆఫ్ మెటీరియల్, పారా, డయా, ఫెర్రో. సో అట్లా ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళే, వాటిని రిలేట్ చేస్తూ ఒక మ్యాగ్నెట్ బాగా మెటీరియల్కి అట్రాక్ట్ అవుతుందంటే దాన్ని ఫెర్రో అన్నాం, కొంచెం పార్షియల్గా అట్రాక్ట్ చేస్తే పారా అన్నాం, అసలే అట్రాక్ట్ కాకపోతే డయా మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటున్నాం. అంటే ఇవన్నీ కేసెస్ని మనం మెటీరియల్స్ అంటే ప్రాపర్టీస్ ప్రతి దగ్గర 3, 4, 5 types ఎందుకు అవుతున్నాయి, బేస్డ్ ఆన్ దేర్ అట్రాక్షన్, బేస్డ్ ఆన్ దేర్ కరెంట్ ఫ్లోస్ త్రూ మెటీరియల్, బేస్డ్ ఆన్ దేర్ హీట్ ఫ్లో కూడా అంటే థర్మల్ కండక్టివిటీ కూడా 3 types, కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్. అవి కూడా మనం కండక్టివిటీ రిలేట్ చేస్తాయి, ఇసుక సెమీ కండక్టర్స్ లాగా. రాడ్ తీసుకుంటాం, అన్ని రాడ్స్ ఒకలాగా హీట్ అవుతాయా? నో, కొన్ని రాడ్స్ కొంచెం స్లోగా హీట్ అవుతాయి. సో అట్లా బేస్ చేసుకొని మనకు టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ రిలేట్ చేస్తే ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ రిలేటెడ్ కాబట్టి సెమీ కండక్టర్స్ని స్టడీ చేస్తున్నాం. సో విచ్ మెటీరియల్ విల్ అలౌస్ ఈజియెస్ట్ ఫ్లో ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఇన్ ఎలక్ట్రాన్స్, వీ కెన్ కాల్ ఇట్ ఈస్ కండక్టర్స్. అండ్ మనకి ఈజీగా ఫ్లో అవుతాయి ఎలక్ట్రాన్స్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా ఫ్లో అయితే కండక్టర్స్ అంటాం. సో అసలే ఫ్లో కావట్లేదు వన్ ఎండ్ నుంచి అనదర్ ఎండ్కి, అందు రీజన్స్ మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఒక ఎండ్ నుంచి అనదర్ ఎండ్కి అసలు ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వట్లేదు, అప్పుడు దాన్ని బ్యాడ్ కండక్టర్స్ లేదా ఇన్సులేటర్ అంటాం. కండక్టర్కి సిల్వర్, గోల్డ్, అల్యూమినియం అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. కానీ ఇన్సులేటర్స్ లేదా బ్యాడ్ కండక్టర్స్కి వుడ్, గ్లాస్, మైకా ఇవన్నిటిని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. అంటే దే ఆర్ నాట్ అలౌయింగ్ ఎలక్ట్రాన్స్ త్రూ దేర్ మెటీరియల్. ఒక రాడ్ తీసుకుంటే ఆ రాడ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఫ్లో కావట్లేదు, దాన్ని కండక్టర్ కనుకుండా బ్యాడ్ కండక్టర్స్ అంటే సరిపోతుంది. ఒక రాడ్ తీసుకుంటున్నాం, ఆ రాడ్లో ఎలక్ట్రాన్స్ సఫిషియెంట్గా మూవ్ అవుతున్నాయి, సో దాన్ని సింపుల్గా కండక్టర్స్ అంటాం. కండక్టర్ అంటే పర్ఫెక్ట్లీ మెటల్స్ అనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా ఎలక్ట్రాన్స్ని క్యారీ చేస్తాయి, సో దానికి రిలేట్ చేస్తాయి. అసలు వీళ్ళ మధ్యలో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ కండక్టర్, వీ హ్యావ్ ఏ ఇన్సులేటర్, వీళ్ళ మధ్య రీజియన్లో ఉన్న మెటీరియల్స్నే మనం ఏమంటామంటే సెమీ కండక్టర్స్ అంటాం. ఆర్ వీ కెన్ కాల్ ఇన్ కెమిస్ట్రీ లాంగ్వేజ్ మెటలాయిడ్స్. మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. మీ కెమిస్ట్రీ పీరియాడిక్ టేబుల్లో కనిపిస్తుంది లాస్ట్కు రైట్ సైడ్లో. లైక్ 4th group ఎలిమెంట్స్లోనే చాలా ఉంటాయి. 4th group ఎలిమెంట్స్లోనే ఫ్యూ మెటీరియల్స్ ఆర్ ఆటమ్స్ బిహేవ్స్ లైక్ ఎ సెమీ కండక్టర్, లైక్ సిలికాన్, జెర్మేనియం అండ్ నెక్స్ట్ వాటిని రిలేట్ చేస్తే బెస్ట్ వన్ ఏంటంటే సిలికాన్, జెర్మేనియంని సెమీ కండక్టింగ్ మెటీరియల్స్లో యూజ్ చేస్తాం. సో ఈ సెమీ కండక్టర్ మెటీరియల్ ప్రస్తుతం ఉన్న డిజిటల్ టెక్నాలజీలో, ఎలక్ట్రానిక్స్లో లీడ్ క్యారెక్టర్ని లీడ్ చేస్తున్నాయి. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ మన మెమొరీ కార్డ్ ఉంటుంది, లేదా ఒక సిమ్ కార్డ్ ఉంటుంది, సిమ్ కార్డ్ బ్యాక్ సైడ్లో స్మాల్ చిప్ ఉంటుంది, ఏటీఎం కార్డు ఒక చిప్ ఉంటుంది. ఇవన్నీ చిప్స్ కన్స్ట్రక్షన్ అయ్యేది సెమీ కండక్టర్ డివైజెస్. అన్ని దగ్గర ఎక్కువ కరెంట్ అవసరం ఉండదు, సో కొన్నిసార్లు లెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ రిక్వైర్డ్. అప్పుడు ఏం చేస్తే సెమీ కండక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. సెమీ కండక్టర్లో పార్షియల్లీ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి, నాట్ 100% ఫ్లో అయితే కండక్టర్స్ అవుతాయి. అసలే ఫ్లో కాకపోతే ఇన్సులేటర్స్, బిట్వీన్ దెమ్ ఉండాలి, బిట్వీన్ దెమ్ రేంజ్ ఉంటే వాటిని సెమీ కండక్టర్ అంటాం. అలాంటి బెస్ట్ ఎగ్జాంపుల్ సిలికాన్, జెర్మేనియం. ఇప్పుడు ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీలో మెమొరీ కార్డ్స్లలో, మొబైల్స్లలో, ల్యాప్టాప్స్లలో ప్రతి దగ్గర ఈ చిన్న చిప్స్ లేదా డివైజెస్ వాడేటివన్నీ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్. దే ఆర్ అలౌయింగ్ పార్షియల్ ఎలక్ట్రాన్స్ టు ద మెటీరియల్స్. సో విచ్ మెటీరియల్ విల్ అలౌస్ ద పార్షియల్ ఎలక్ట్రాన్ టు ద కండక్టర్ ఆర్ గివెన్ మెటీరియల్, సో దాన్ని మనం సెమీ కండక్టర్స్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండక్టర్ రిలేట్ చేసే కంటే ముందు కండక్టర్స్ ప్రాపర్టీస్ చూద్దాం. సో యూజువల్గా కండక్టర్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ యొక్క ప్రాపర్టీస్ తెలిస్తే ఫస్ట్, దాని తర్వాత కంటిన్యూషన్లో మనం ఎలాంటి సెమీ కండక్టర్స్ ఫామ్ అయితే తెలుస్తాయి. సో మన కండక్టర్ గురించి మీకు ఆల్రెడీ కరెంట్ ఎలక్ట్రిసిటీలో క్లియర్గా డిస్కస్ చేసాం.
కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఇన్బిల్ట్ ఇన్ ద బై ద కండక్టర్. అండ్ ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయాలి. అంటే మనం ఇక్కడ థర్మల్ ఎజిటేషన్ లేదా ఒక సర్టెన్ పొటెన్షియల్ డిఫరెన్స్ యాక్ట్ చేయడం, అవి ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి యూనిఫామ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాయి. అయినా కానీ కొలిజన్స్ ప్రాబబిలిటీ ఉంటాయి. అక్కడే మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ అనే ఒక వర్డ్ వస్తుంది. డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ద యావరేజ్ వెలాసిటీ ట్రావెల్ బిఫోర్ కొలిజన్ ఆఫ్ ది టూ ఎలక్ట్రాన్స్. ఒక ఎలక్ట్రాన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రావెల్ చేస్తుంది డ్యూ టు పొటెన్షియల్ డిఫరెన్స్. ఆ ఎలక్ట్రాన్ ట్రావెల్ చేసే స్పీడ్నే మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. సో అదే కండక్టర్స్లో కనిపిస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ గివెన్ కండక్టర్స్లో ఒకవేళ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలని ట్రై చేస్తే, దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ నీట్ పర్పస్లో. సో మనకి టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది కండక్టింగ్ మెటీరియల్స్, ఈవెన్ ఇన్సులేటర్స్ అయినా సెమీ కండక్టర్స్ అయినా. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇక్కడ గివెన్ పార్టికల్స్లో ఇది హీట్ అవ్వడం, ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రావెల్ అవ్వడం, కొలిజన్ ప్రాబబిలిటీ ఇంక్రీజ్ అవ్వడం, దేర్ ఫోర్ రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. అక్కడ కూడా నోట్ చేయించిన పాయింట్స్ మీకు. సో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, దేర్ ఫోర్ కండక్టివిటీ అంటే లేదా కరెంట్ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజెస్. ఎగ్జాక్ట్ చెప్పాలంటే కండక్టివిటీ ఇస్ ఎ పర్ఫెక్ట్ వర్డ్, కండక్టివిటీ డిక్రీజ్ అవుతుంది అన్నట్టు. సో అందుకే ఈ ప్రాసెస్లో మనం మంచిగా పర్ఫెక్ట్ మెటల్స్గా వర్క్ చేయాలంటే, వాటిని పర్ఫెక్ట్ కండక్ట్గా ట్రీట్ చేయాలంటే రెసిస్టెన్స్ వాల్యూస్ అనేవి లో ఉండాలి. వెన్ రెసిస్టెన్స్ లో, టెంపరేచర్ వాల్యూస్ కూడా లో. ఇక్కడే కండక్టర్ పాయింట్స్లో డిస్కస్ చేసాం. ఇప్పుడైతే టెంపరేచర్ లైక్ టేకిన్ కండక్టింగ్ మెటీరియల్, మంచి మెటీరియల్ తీసుకున్నాం, ఆ మెటీరియల్ని కూల్ చేయాలని ట్రై చేస్తున్నాం. దట్ నథింగ్ బట్ టెంపరేచర్ ఈజ్ decreasing. Temperature decreasing, therefore resistance of the given material also decreases. So we have keep decreasing that values until 0 Kelvin. Okay దగ్గరికి అబ్సల్యూట్ 0 దగ్గరికి -273 degrees Celsius దగ్గరికి వెళ్ళి కూల్ చేసి అక్కడ మనం కండక్టివిటీని డెవలప్ చేయాలనుకుంటాం. అక్కడ మనకు ఒక రూల్ రాసాం. వెన్ ద మెటీరియల్ కండక్టింగ్ మెటీరియల్ లైక్ మెటల్స్ని కూల్ చేయడం వల్ల టెంపరేచర్ లో అవుతూ 0 టెంపరేచర్కి వెళ్ళిన తర్వాత ఆ పర్టికులర్ మెటల్కి రెసిస్టివిటీ సడన్లీ బికమ్ 0. వెన్ రో ఇస్ సడన్లీ బికమ్ 0 అంటే రెసిస్టివిటీ, నాట్ రెసిస్టెన్స్ మైన్యూట్గా ఉంటుంది, బట్ రెసిస్టివిటీ 0 అవుతుంది. సో ఆ రెసిస్టివిటీ 0 అయినప్పుడు మనం ఒక పాయింట్ రాస్తాం ఏంటి, వెన్ రెసిస్టివిటీ 0 దే బిహేవ్స్ లైక్ ఎ సూపర్ కండక్టర్స్. అంటే ఇక్కడ మనకు టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వద్దు మెటల్స్లో. ఎప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే మనకు ఇండ్లలో హౌస్ వైరింగ్ చేసేటప్పుడు ఎప్పుడు వైర్ని మనం పర్ఫెక్ట్గా మంచి కండక్టర్స్ తీసుకుంటాం, లైక్ కాపర్, అల్యూమినియం, మంచి మెటల్స్ తీసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుంది, హీట్ అవ్వదు. వైర్స్ ఇలా జాయిన్ అయి పెడితే 3-4 వైర్స్ ఇలా జాయిన్ అయిపోతుంటాయి ఆ వాల్స్ నుంచి పైప్లోకి వెళ్ళి. ఆ వైర్స్ అన్నిట్లో జాయిన్ అయినప్పుడు ఒకవేళ మెటల్ హీట్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి, రెసిస్టెన్స్ ఎక్కువై, అవునా, రెసిస్టెన్స్ ఎక్కువైతే దీని చుట్టూన్న పాలిథీన్ వైర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ ఉంటుంది కదా వైర్కి. సో వైర్ హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఇది మెల్ట్ అయిపోతుంది. ప్లాస్టిక్ అది తొందరగా మెల్ట్ అవుతుంది. ఇది మెల్ట్ అయ్యి 2 జాయిన్ అయినాయి అనుకోండి, +-2 వైర్ జాయిన్ అయితే ఏమవుతుంది, బ్లాస్ట్ అవుతుంది, షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. మొత్తం కార్బన్ వచ్చింది అంటారు. కార్బన్ ఎందుకు వస్తుంది, హీట్ అవ్వడం వల్ల కార్బన్ రాదు యాక్చువల్గా. దాని చుట్టూన్న కార్బన్ మెల్ట్ అవుతుంది, దాని చుట్టూ కవర్ చేసేది కార్బన్ అన్నట్టు, షాక్ రాకుండా. ఆ ప్లాస్టిక్ అంతా కార్బన్, ఆ కార్బన్ మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయినాక +-, కలిసిపోయి షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. అంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్టు ఆ మెటల్స్లో లేదా కండక్టింగ్ వైర్స్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, రెసిస్టివిటీ ఎక్కువ ఉన్నట్టు. రెసిస్టివిటీ ఎక్కువ ఉందంటే టెంపరేచర్ కూడా ఎక్కువ అయిపోతుంది. టెంపరేచర్ ఎక్కువైందంటే అది షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది అబౌట్ టెంపరేచర్స్. ఇప్పుడు మనం క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి 3 బాండ్స్ వస్తాయి చూడండి, లైక్ 3 బాండ్స్ వస్తాయి. వన్ ఈజ్ వేలెన్సీ బాండ్ అంటాం. అండ్ వేలెన్సీ బాండ్ అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఫస్ట్ తీసుకున్నాం. కండక్షన్ బాండ్ తీసుకున్నాం. కండక్షన్ బాండ్ ఇట్ ఈస్ రెడీ టు ఆక్యుపై ది ఎలక్ట్రాన్స్. ఇక్కడ మనకి ఒక ఎనర్జీ బాండ్ లాగా ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటాం, FBG, ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్. నెక్స్ట్ వన్ వేలెన్సీ బాండ్. ఈ 3 డెఫినేషన్స్ చూద్దాం మనం. వేలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ అండ్ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్. సో గ్యాప్ ఎందుకు వస్తుంది, అసలు కండక్టర్సే ఎందుకు ఎలక్ట్రాన్స్ నిల్వ చేస్తున్నాయి, వై నాట్ ఇన్సులేటర్స్ అనేది క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. సో కండక్షన్ బాండ్ యొక్క ప్రాపర్టీస్ లేదా డెఫినేషన్ ఏంటంటే, ఆ కండక్షన్ బాండ్ అనేది ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటే దాన్ని తీసుకునే నేచర్ ఉంటుంది దానికి. దే ఆర్ ఆక్యుపైయింగ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వేర్ ఎవర్ ఇట్ కన్సిస్ట్ ఇన్ ద మెటల్ కానీ, ఒక మెటీరియల్ కానీ, ఒక ఆబ్జెక్ట్లో కానీ. సో ఎలక్ట్రాన్స్ ఏమైనా దొరికితే తీసేసుకుంటుంది. దేర్ ఫోర్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ స్టార్ట్ అవుతుంది. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ ఉందంటే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఫార్బిడెన్ గ్యాప్ అనేది లాంగ్ డిస్టెన్స్ ఉన్నదనుకోండి, ఇది గ్యాప్ అన్నట్టు, ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటాం. ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్, ఈ గ్యాప్ ఎక్కువ ఉండొద్దు.
ఇప్పుడు మనకి వేలెన్సీ బ్యాండ్, మనకు కావాల్సిన ఎలక్ట్రాన్స్ ఎప్పుడైనా ఫ్లో అవ్వాలి అంటే, ఎప్పుడు మెటల్స్ ఎందుకు ఎలక్ట్రాన్స్ ఫ్లో చేస్తున్నాయంటే కంపల్సరీ వేలెన్సీ బాండ్లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇందులో. ఈ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నీ వెరీ క్లోజ్ టు ద కండక్షన్ బాండ్, దేర్ ఫోర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఫ్రీ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, వేలెన్సీ బ్యాండ్లో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కండక్షన్ బాండ్లో ఫ్రీ ఆక్యుపైడ్ ఎలక్ట్రాన్స్ ఇందులోకి వెళ్ళి తీసుకొచ్చినాయి, ఇందులోకి వెళ్ళే ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వెళ్ళిపోతాయి. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే వీళ్ళ మధ్యలో గ్యాప్ తక్కువ ఉండాలి. ఇంత దూరంలో ఉన్నాయి మ్యాగ్నెట్స్, అట్రాక్ట్ అవుతాయా? సో కొంచెం దగ్గర పెడితే ఫాస్ట్గా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే డిఫరెన్స్ అన్నట్టు. సో గ్యాప్ అనేది ఎక్కువ ఉండకుండా రెండు మెటల్స్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. రెండు మెటల్స్ అంటే సింపుల్గా బ్యాండ్స్, వేలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్. సో ఇద్దరు క్లోజ్గా ఓవర్లాప్ అయిపోయారు అనుకోండి, అవి కండక్టర్స్లా బిహేవ్ చేస్తాయి. అంటే ఇక్కడ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఇస్ ఆల్మోస్ట్ జీరో ఎనర్జీస్తో ఉంటుంది. అంటే దే ఆర్ ఓవర్లాప్ ఈచ్ అదర్, లైక్ వేలెన్సీ బాండ్ అండ్ కండక్షన్ బాండ్ అనేది ఓవర్లాప్ అయిపోతాయి ఇలా. దిస్ ఈజ్ లెట్ కన్సిడర్ కండక్షన్ బ్యాండ్ అండ్ దిస్ ఈజ్ వేలెన్సీ బ్యాండ్. సో వేలెన్సీ బ్యాండ్లో మనం ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ గ్యాప్ తీసుకుంటే ఇది వెరీ క్లోజ్ అండ్ మొత్తం ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 0 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ. చూడండి, మనం ఎలక్ట్రాన్ వోల్ట్ని స్టడీ చేస్తాం. ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ యూనిట్స్, జౌల్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్తో ఉంటుంది కండక్టర్స్లో. క్లియర్? 2 పాయింట్స్ క్లియర్గా ఉండాలి. ఏంటి? ద కండక్టర్స్ హ్యావ్ హై కండక్టివిటీ, లో రెసిస్టివిటీ. ద కండక్టర్స్ హ్యాస్ బై ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. దేర్ ఫోర్ ఇక్కడ ఒక వర్డ్ వస్తుంది, కోఎఫిషియంట్ ఆఫ్ టెంపరేచర్ వాల్యూ ఆల్ఫా, రెసిస్టెన్స్ కోఎఫిషియంట్ వాల్యూ ఆల్ఫాతో ఎక్స్ప్రెస్ చేస్తాం. లైక్ R2 మైనస్ R1 బై R1 ఇంటూ డెల్టా టీ. ఇదే ఫార్ములా చూడండి, R2 ఈజ్ ఈక్వల్స్ టు R1 ఆఫ్ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ, వేర్ ఆల్ఫా ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ వాల్యూ ఆల్ఫా. సో ఆల్ఫా వాల్యూ ఎలా ఉంటుంది కండక్టర్స్లో అంటే పాజిటివ్ ఉంది. పాజిటివ్ వస్తుందా చెక్ చేసుకోండి. మనం ఏమంటున్నాం, టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాం. సో బిగ్గర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ, దేర్ ఫోర్ ఆల్ఫా బికమ్ పాజిటివ్. ఓకే, ఇది మన కండక్టర్స్లోకి వస్తాయి. నెక్స్ట్ ఇన్సులేటర్స్ లేదా బ్యాడ్ కండక్టర్స్. ఇన్సులేటర్ యొక్క బిహేవియర్ ఏంటో చూద్దాం. ఇన్సులేటర్ ఆల్సో ద ప్రాపర్టీస్ ఆఫ్ రిలేట్ చేసి టెంపరేచర్ రిలేట్ చేసి, ఇది కూడా టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో కొద్ది టైం తర్వాత మనకి ఇన్సులేటర్స్ మేబీ బిహేవ్స్ లైక్ సెమీ కండక్టర్, నాట్ ఎగ్జాక్ట్లీ, మేబీ బిహేవ్స్ లైక్ సెమీ కండక్టర్. మనం ఒకసారి ప్లాస్టిక్ని కానీ లేకపోతే వుడ్ని కానీ బర్న్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్, ఇన్సులేటర్ అంటే వుడ్డే కదా, ఇది ప్లాస్టిక్. సో బర్న్ చేసినప్పుడు ఇక్కడ పట్టుకుంటే ఈజ్ ఇస్ పాసిబుల్ టు హాట్నెస్ ఫీల్ అవుతామా? ఇక్కడ అసలు హాట్నెస్ వస్తుందా ఎండ్కి? నో, ఇక్కడే బర్న్ అవుతుంటుంది. కానీ కొంచెం హాట్నెస్ రావచ్చు, వెరీ స్లైట్గా. అందుకే కుకింగ్ చేసేటప్పుడు ఆ స్పూన్స్ అనేవి లాస్ట్ హ్యాండిల్ కాబట్టి ప్లాస్టిక్ ఇస్తాడు. ప్లాస్టిక్ ఎందుకు ఇస్తారు? ప్లాస్టిక్ అనేది బ్యాడ్ కండక్టర్. ఆ హీట్ అనేది ఆ కుక్ చేసుకున్నప్పుడు ఆ హీట్ నుంచి వచ్చే మెటల్ నుంచి వచ్చే హీట్ అంతా మనకు ట్రాన్స్ఫర్ కాకుండా, వుడ్ వాడని అంటారు కుక్ చేసేటప్పుడు. వుడ్ స్పూన్స్ వాడండి. వుడ్ స్పూన్ ఎందుకు వాడతాం? చెక్క ఎందుకు వాడతాం అంటే అది ఎంతసేపు కలిపినా కానీ అది హీట్ కాదు, బికాస్ బ్యాడ్ కండక్టర్. సో అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి హీట్ ట్రాన్స్ఫర్ చేస్తుందో అసలు చేయట్లేదు. సిమిలర్లీ ఎలక్ట్రాన్స్ కూడా అంతే. ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయట్లే, అది ఇన్సులేటర్గా బిహేవ్ చేస్తున్నాయి. ఇన్సులేటర్లో ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాయి? Is there any no electrons in the valency band? We have a number of electrons. Even insulators, so anything you can take, ప్రతి మెటీరియల్లో నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ చాలా ఉంటాయి ఆ వేలెన్సీ బ్యాండ్లో. ఈ వేలెన్సీ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మనం కండక్షన్ బాండ్కి తీసుకెళ్ళగలిగితే యూ కెన్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ, లేదంటే అది మనకు ఇన్సులేటర్గా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఇక చెక్క డోర్ ఉంది, డోర్కి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ లేవా? అసలు ఎలక్ట్రానే లేదంటే ఆటమ్ లేనట్టు, ఆటమే లేదంటే మాలిక్యూల్ లేనట్టు, మాలిక్యూలే లేదంటే పాలిమర్సే లేనట్టు. బికాజ్ ఇంత కన్స్ట్రక్షన్ ఉంది, ఇంత వాల్యూస్ వస్తున్నాయంటే ఈ పాలిమర్స్ అన్నీ ఇండివిజువల్గా డివైడ్ చేస్తూ మాలిక్యూల్స్ అన్నీ కలిపితే పాలిమర్స్ అవుతాయి, ఆటమ్స్ అన్నీ కలిపితే మాలిక్యూల్ అవుతాయి. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్ని జాయిన్ చేస్తే ఆటమ్ అవుతుంది. ఓకే, ఆ కన్స్ట్రక్షన్లో కంపల్సరీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ ఇన్సులేటర్స్ కానీ ఎందుకు బిహేవ్ చేయాలంటే రీజన్ ఇక్కడ మనకు ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ కన్సిడర్ దిస్ ఇస్ వేలెన్సీ బ్యాండ్, వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దిస్ బ్యాండ్. సో నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేదా వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కానీ ఇవి ఇక్కడి వరకు రావాలి అంటే, ఇక్కడి వరకు కండక్షన్ బ్యాండ్ వరకు రావాలి అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బికాజ్ ద ఎనర్జీ లెవెల్ ఆఫ్ దిస్ వాల్యూ ఈజ్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్ కంటే గ్రేటర్ ఉంటుంది. ఫార్బిడెన్ గ్యాప్ అనేది వీళ్ళ మధ్యలో వచ్చే ఎనర్జీ గ్యాప్ అనేది 3 ఎలక్ట్రాన్ వోల్ట్ కంటే ఎక్కువ ఉంటుంది. 3 ఎలక్ట్రాన్ వోల్ట్ కంటే ఎక్కువ ఉంటే చాలా ఎక్కువ ఎనర్జీది. సో దాన్ని క్రాస్ చేసి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇది గ్యాప్ గురించి. అండ్ కమింగ్ టు ద టెంపరేచర్, సో వెన్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఇన్సులేటర్లో రెసిస్టెన్స్ వాల్యూ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
ఇన్సులేటర్ పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఆల్ఫా అనేది, ఇక్కడ ఆల్ఫా ఇక్కడ పాజిటివ్ అండ్ ఇన్సులేటర్కి వస్తే నెగిటివ్ అవుతుంది. బికాస్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది ఇందులో ఇన్సులేటర్స్. ఇవన్నీ థియరీ పాయింట్సే, కొంచెం ఈ లెసన్ లిటిల్ థియరీగానే ఉంటుంది, కొన్ని పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇన్సులేటర్ గురించి. అండ్ ఇక్కడ మనకి ఇంకా ఫార్బిడెన్ గ్యాప్, ఇది ఫార్బిడెన్ గ్యాప్ చూడండి, ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్, ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్. ఈ ఎనర్జీ గ్యాప్ వల్లనే మనకు ఓవరాల్గా మెటల్స్ అనేటివి కండక్టర్స్గా, నాన్ కండక్టర్స్గా, సెమీ కండక్టర్స్గా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు మనం హీరో ఆఫ్ ది లెసన్లోకి వెళ్దాం, సెమీ కండక్టర్స్. వీళ్ళంతా ఇంట్రడక్షన్ ఆఫ్ స్టోరీ అన్నట్టు. ఇప్పుడు మన క్లాస్ మొత్తాన్ని లేదా లెసన్ మొత్తాన్ని లీడ్ చేసేటోళ్ళు ఎవరంటే హీరో. ఇప్పుడు ఎలివేషన్ ఇవ్వచ్చు అన్నట్టు, ఒక బిగ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ వేసుకుంటా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకుంటే సెమీ కండక్టర్. ఇక్కడ నుంచి మొత్తం ఇవంతా బేసిక్ టాపిక్సే, కరెంట్ ఎలక్ట్రిసిటీలో కూడా డిస్కస్ చేసాం. సెమీ కండక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఆర్ బీయింగ్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. సో వాళ్ళ రేంజ్ మధ్యలో ఉండాలి. అంటే సింపుల్గా ఏమర్థం చేసుకోవచ్చు, ద ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ షుడ్ బి లెస్ దెన్ 3 electron volt, దెన్ వీ కెన్ డిసైడ్ దీస్ ఆర్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్. అంటే ఈ పార్షియల్గా ఎలక్ట్రాన్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తాయి. యూజువల్గా సెమీ కండక్టింగ్ మెటీరియల్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సిలికాన్, జెర్మేనియం. ఈ రెండు మనం ఆటమ్స్ని మనం సెమీ కండక్టింగ్ మెటీరియల్స్గా ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ కండక్షన్ బాండ్ అండ్ వేలెన్సీ బాండ్స్లో ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, కరెంట్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు, ఇది బ్రీఫ్ డయాగ్రామ్స్, మనం ఇంకా డీప్కి వెళ్ళిపోతాం. వేలెన్సీ బాండ్లో ఫ్రీ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఫ్రీ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అన్ని కండక్షన్ బాండ్స్లోకి ట్రావెల్ చేస్తాయి. సో ఇక్కడ వేలెన్సీ బాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడ వెళ్ళిపోతుంది కదా, ఇక్కడ ఎలక్ట్రాన్కి వచ్చినట్టు ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక హోల్ ఫామ్ అవుతుంది. సంథింగ్ వి లాస్ట్, డెఫినెట్గా ప్లస్తో డినోట్ చేస్తాం. వై Na ప్లస్? బికాస్ ద సోడియం ఆటమ్ లాస్ 1 electron, సో ప్లస్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. అట్లా ఇది ఇటు వెళ్ళిపోతుందంటే ఇక్కడ హోల్ ఫామ్ అవుతుంది. ఇన్ దిస్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్స్ లేదా కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే బై హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్. హోల్ని మనం పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్, ఎలక్ట్రాన్ని నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్గా ట్రీట్ చేస్తాం ఎలక్ట్రాన్స్ హోల్స్ కంపారిజన్ చేసేటప్పుడు. సో మనకి సెమీ కండక్టింగ్ మెటీరియల్లో అసలు కరెంట్ ఫ్లో అవ్వడానికి రీజన్ ఏంటి అంటే హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్. దట్ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ కండక్షన్ బ్యాండ్ అండ్ వేలెన్సీ బ్యాండ్ ఈజ్ లెస్ దెన్ 3 electron volts. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే జెర్మేనియం ఆటమ్ తీసుకుంటే ఎగ్జాంపుల్ అదే అనుకుంటున్నాం కదా, జెర్మేనియం ఆటమ్కి ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ 0.7 electron volts అండ్ సిలికాన్కి 1.1 electron volts. సో విచ్ ఈస్ ద ప్రిఫర్డ్ వన్ అంటే డెఫినెట్గా జెర్మేనియం. తక్కువ ఉంది కదా బ్యాండ్, సో ఎక్కువ కరెంట్ రావచ్చు. సిలికాన్ చూడండి 1.1, ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి నీకు. ఎక్కువ ఎనర్జీ కావాలంటే మనం ఎక్కువ వేవ్ లెంత్ ఉన్న లైట్ని దాని మీద ఇన్సిడెంట్ చేయాలి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. సో సిలికాన్, జెర్మేనియం రిలేట్ చేస్తే వీటిని బేస్ చేసుకునే సెమీ కండక్టర్స్ మనకి 2 types ఉన్నాయి. నోట్ చేసి క్వైట్ ఆపోజిట్గా బిహేవ్ చేస్తాయి ఎప్పుడు టెంపరేచర్ కోఎఫిషియంట్ దగ్గరనే. అందుకే మనం ఒక పాయింట్ రాస్తాం, వెన్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్ ఇన్ సెమీ కండక్టర్ ఇట్ ఈస్ అడ్వాంటేజ్. సెమీ కండక్టర్స్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం అడ్వాంటేజ్. ఎందుకు? ఇందులో ఉన్నాయి కొన్ని వేలెన్సీ ఎలక్ట్రాన్స్, వెరీ ఫ్యూ ఎలక్ట్రాన్స్. ఆ ఫ్యూ ఎలక్ట్రాన్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రావెల్ చేయాలంటే దేర్ ఈజ్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ కొలిజన్ ప్రాబబిలిటీ. సో ఇది ఇక్కడికి వెళ్తే ఏమైనా కొలిజన్ ప్రాబిలిటీ ఉందా, ఇక్కడికి వస్తే కొలిజన్ ప్రాబిలిటీ ఉందా అంటే తక్కువ ఉంటుంది అన్నది. క్లాస్లో 100 మంది ఉన్నాం, ఒక ఎండ్ నుంచి ఒక ఎండ్కి ఉరకాలి. ఇస్ ఇస్ పాసిబుల్ టు ట్రావెల్ ఈజీ? సో అందరితో కాంటాక్ట్ అవుతూ కొలైడ్ అవుతూ ట్రావెల్ చేస్తాం. కొలిజన్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది ఎందులో, కండక్టర్స్లో. బట్ సెమీ కండక్టర్లో వెరీ ఫ్యూ వేలెన్సీ ఎలక్ట్రాన్స్. క్లాస్ మొత్తంలో 5 మందే ఉన్నారు, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి ఉరకాలి. ఇట్ ఈస్ ఈజీ, లెస్ పాసిబిలిటీ ఆఫ్ కొలిజన్స్, ఈజీగా ఒక ఎండ్ నుంచి ఎండ్కి ఫ్రీగా ట్రావెల్ చేస్తాయి. ఈ అడ్వాంటేజ్ ఎవరి వల్ల డెవలప్ అవుతుంది? బై ఇంక్రీజింగ్ ఆఫ్ థర్మల్ ఎజిటేషన్. థర్మల్ ఎజిటేషన్ ఈజ్ నథింగ్ బట్ టెంపరేచర్ యాడ్ చేయడం. టెంపరేచర్ యాడ్ చేసినామంటే స్లోలీ ఎలక్ట్రాన్స్ డిఫ్యూజ్ అవుతాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ డిఫ్యూజ్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్స్ ఈజీగా ట్రావెల్ చేస్తాయి. బై ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్ ఆర్ విల్ బి డిక్రీజెస్. అంటే ఆల్ఫా వాల్యూ ఎలా ఉండాలి? నెగిటివ్ ఉండాలి. ద కోఎఫిషియంట్ ఆఫ్ టెంపరేచర్ వాల్యూ ఎలా ఉంటుంది? నెగిటివ్ వాల్యూస్తో ఉంటుంది. అందుకే ఆ పాయింట్ నోట్ చేస్తాం. సెమీ కండక్టర్స్ వస్తాయి. అండ్ ఈ సెమీ కండక్టర్ని బేస్ చేసి మనకి సెమీ కండక్టర్స్ 2 types. వన్ ఈజ్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాం. సో ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఎక్స్ట్రెన్సిక్ చూద్దాం. సో ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ యూజువల్గా అసలు సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ ఎందుకు ఎలక్ట్రాన్స్ను ఫ్లో చేస్తున్నాయి, అసలు ఎందుకు కరెంట్ డెవలప్ చేస్తున్నాయని ఇక్కడ క్లియర్గా అర్థం. ఇంట్రెన్సిక్ ఈజ్ నథింగ్ బట్ ప్యూర్ సెమీ కండక్టింగ్ క్రిస్టల్ తీసుకుంటాం, లైక్ ఒక సిలికాన్.
సిలికాన్ చిప్ తీసుకొస్తాం. అందులో ఎలాంటి ఇంప్యూరిటీస్ ఉండవు. లైక్ గోల్డ్ 24 క్యారెట్స్ ఎలా ఉంటుందో సిలికాన్ కూడా ఒక 24 క్యారెట్ తీసుకొస్తాం. లేదా జెర్మేనియం కూడా ఒక 24 క్యారెట్. 24 క్యారెట్ ఈజ్ నథింగ్ బట్ క్వాలిటీ అంటే 100% ఎలాంటి ప్యూరిటీ లేకుండా, ఎలాంటి ఇంప్యూర్ చేయకుండా ప్యూర్గా ఉన్నదాన్ని అట్లాంటి. సో జెర్మేనియం మెటల్స్ లేదా ఒక చిన్న మ్యాటర్ తీసుకురావడం వల్ల కన్స్ట్రక్షన్ ఎలా వస్తుంది. దీంట్లో ఎలాంటి ఇంప్యూరిటీస్ యాడ్ చేయం. అండ్ నెక్స్ట్ వచ్చే ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్స్లో మనం స్లోగా ఇంప్యూరిటీస్ అనేటివి యాడ్ చేస్తాం. బికాజ్ ఎక్కువ కరెంట్ వస్తుంది ఇందులో తక్కువ వస్తుంది. చూపిస్తాను. సో ఇప్పుడు ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జెర్మేనియం క్రిస్టల్ని తీసుకుంటున్నాను అనుకోండి. యూజువల్గా జెర్మేనియం సిలికాన్ అని 4th గ్రూప్ ఎలిమెంట్స్లో వేలెన్సీ ఎలక్ట్రాన్ అనేది ఫైనల్ షెల్లో 4 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అందుకే దాన్ని 4th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ అంటాం. ఏంది నా కెమిస్ట్రీ గురించి వెరైటీగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నా కదా. కెమిస్ట్రీ కూడా వచ్చి నాకు దట్ ఫిజిక్స్ టీచర్ కెన్ ఈజీలీ టీచ్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్, బట్ కెమిస్ట్రీ టీచర్ కెనాట్ టీచ్ ఫిజిక్స్, మ్యాథ్స్ టీచర్ కెనాట్ టీచ్ ఫిజిక్స్. బట్ ఫిజిక్స్ వాళ్ళు రెండు వస్తాయి. ఓకేనా. అందుకే ఫిజిక్స్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి కెమిస్ట్రీ వస్తుంది అడ్వాంటేజ్. ఫిజిక్స్ ఎవరికి ఎక్కువ వస్తే మ్యాథ్స్ కూడా వస్తుంది. రెండు రావాలి, అవి వస్తేనే మనకు ఫిజిక్స్ వస్తుంది. సో 4th గ్రూప్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఏమైంది రైట్. వేలెన్సీ గ్రూప్ 4th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఫైనల్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్. ఎగ్జాక్ట్గా ఎలక్ట్రాన్ ఫ్లో ఎలా అవుతుందంటే మనకి షెల్స్ ఉంటాయి కదా, లైక్ 1s షెల్, 2s షెల్, 2p షెల్, ఇలాంటి ఫైనల్ షెల్స్ వరకు ట్రావెల్ చేస్తాం. బట్ ఒక ఆటమ్ తీసుకున్నామంటే ఒక ఆటంలో ఆటమ్స్ రిలేట్ చేస్తే ఫైనల్ షెల్లో 1s 2s 3s సంథింగ్ ఫైనల్ షెల్లో ఇన్సఫిషియెంట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఇన్సఫిషియెంట్ ఎలక్ట్రాన్స్ ఏమైతే ఇంకో ఆటంతో రియాక్ట్ అవ్వాలని ట్రై చేస్తాయి. అలా రియాక్ట్ అవుతున్నప్పుడే ఆటమ్స్ కాస్త మాలిక్యూల్ అవుతాయి, మాలిక్యూల్స్ ఫామ్ అయితే పాలిమర్స్ అవుతాయి. సో ఆ కన్స్ట్రక్షన్స్లో మనకి ఇక్కడ ఫైనల్ షెల్లోనే క్రియేట్ అయ్యేటివి ఈ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్, వైలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇవన్నీ ఫుల్ఫిల్ అయినాయి అనుకోండి, దే ఆర్ నాట్ రెడీ టు రియాక్ట్ విత్ అనదర్ పార్టికల్స్. సో బట్ ఫైనల్ షెల్లో 3s1 ఒకటే ఉంది అంటే ఇట్ ఈస్ రెడీ టు రియాక్ట్ ఆర్ గెయిన్ అనదర్ ఎలక్ట్రాన్, లూజ్ అనదర్ ఎలక్ట్రాన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆటమ్. సో వాటిని రిలేట్ చేసి ఇక్కడ మనం ఫామ్ అయ్యే బాండ్స్ అన్నీ కండక్షన్ బ్యాండ్ అంటాం, వేలెన్సీ బ్యాండ్ అంటాం. వాళ్ళ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటే ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఎక్కువ ఉందని చెప్తాం. సో వాటిని బేస్ చేసుకొని జెర్మేనియం ఆటమ్ యాజ్ ఎ ఫ్రీ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 4. సో అలాంటి ఇంకొక జెర్మేనియం ప్యూర్ క్రిస్టల్ అంటున్నాం కదా డెఫినేషన్, కాబట్టి ఇంకొక జెర్మేనియం ఆటమ్ తీసుకుంటున్నాం. జెర్మేనియం ఆటమ్ అగైన్ ఇట్ హ్యాస్ 4 వేలెన్సీ ఎలక్ట్రాన్స్. సో మనకి కార్బన్ ఎందుకు కాదు మరి, కార్బన్ కూడా 4 వేలెన్సీ ఎలక్ట్రాన్ 4th గ్రూప్ ఎలిమెంటే కదా. ఎందుకు కార్బన్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ బిహేవ్ చేయట్లే, ఇట్ ఈస్ బిహేవ్స్ లైక్ ఇన్సులేటర్ బికాస్ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మెటీరియల్, నేచర్ ఆఫ్ ప్రాపర్టీ. దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే ఈజీగా ఎలక్ట్రాన్స్ని అలో చేయదు. ఫైనల్ షెల్లో 4 ఎలక్ట్రాన్సే ఉంటాయి కార్బన్, కానీ మనం దాన్ని సెమీ కండక్టర్గా ట్రీట్ చేయం. సో ఇక్కడ జెర్మేనియం మాత్రం సెమీ కండక్టర్గా బిహేవ్ చేస్తుంది బికాజ్ ఈ ఫైనల్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ ఇంకొక జెర్మేనియంతో ఉన్న ఎలక్ట్రాన్తో ఒక కోవలెంట్ బాండ్ను క్రియేట్ చేసుకుంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక జెర్మేనియం క్రిస్టల్ తీసుకున్నాం, ఇక్కడ ఒక ఆటం ఉంది, ఇలా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫామ్ అవుతూ వస్తాయి అన్నట్టు. ద ప్రాబ్లం ఇంకా మనకి ఎలక్ట్రాన్స్ ఫ్లో స్టార్ట్ అవ్వలే చెప్తా. సో ఇక్కడ నుంచి ఇలా ఎలక్ట్రాన్స్ అనేటివి హోల్స్ రిలేట్ చేస్తే ఇంకొకటి ఏమైనా ఆటం వచ్చిందంటే దాంతో రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఈ రియాక్షన్స్ ప్రాసెస్లో అసలు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, సెమీ కండక్టర్స్లో కరెంట్ ఎలా ఫ్లో కావాలి అంటే మనకి ఏముండాలి, వేలెన్సీ బాండ్లో ఎలక్ట్రాన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఎలక్ట్రాన్స్ అనేటివి కండక్షన్ బాండ్కి వెళ్తే ఎలక్ట్రాన్స్ ఫ్లో ఉంటే కరెంట్ ఫ్లో అవుతుంది. సో కరెంట్ పాసిబిలిటీస్ చూద్దాం. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఫ్లో కాదు, ఇవి స్ట్రిక్ట్లీ బౌండ్ ఎలక్ట్రాన్స్ అనుకుందాం. కోవలెంట్ బాండ్ ఈజ్ వీకెస్ట్ బాండ్ ఐ థింక్, అవునా. కోవలెంట్ బాండ్ ఈజీగా బ్రేక్ చేసుకోవచ్చు కంపేర్ టు ద అయానిక్ బాండ్స్, ఇంకా వేరే బాండ్స్తో కంపేర్ చేస్తే. కోవలెంట్ బాండ్ వీక్ బాండ్ని ఎలా బ్రేక్ చేస్తాం, బై ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్. కొంచెం టెంపరేచర్ ఈ మెటల్లో ఇంక్రీజ్ చేసామనుకోండి, సో ఇక్కడ బాండ్ అనేది ఈజీగా బ్రేక్ అయిపోయి ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చేస్తుంది. దేర్ఫోర్ వేలెన్సీ బాండ్లో మనకి ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి కండక్షన్ బాండ్కి వెళ్ళిపోతున్నాయి. డయాగ్రామ్ అర్థం చేసుకోండి, ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఇక్కడ చెప్తాను నేను. ఇందులో వేలెన్సీ బాండ్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎస్ వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఏం చేయాలి, కండక్షన్ బాండ్కి వెళ్ళాలి. వెళ్తున్నాయా, ఎస్. ఒక ఎలక్ట్రాన్ కండక్షన్ బాండ్కి వెళ్ళింది అంటే ఇక్కడ ఏమైనా మనం ఒకటి లాస్ అయిపోయినాం, కాబట్టి మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, హోల్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. దీన్ని మనం హోల్ అవుతుంది.
ఓకే. ద డిఫ్యూజన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చేసింది. ఇలా కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నాం, అట్లా నెంబర్ ఆఫ్ బాండ్స్ని బ్రేక్ చేస్తుంది. ఇలా బయటికి వచ్చిన ఎలక్ట్రాన్ ఉంటుందా, సో ఇంకో ఎలక్ట్రాన్ తోలి కొల్లైడ్ అవుతూ ఆ ఎలక్ట్రాన్ నుంచి కోవలెంట్ బాండ్ బ్రేక్ చేస్తుంది. మళ్ళీ ఒక ఎలక్ట్రాన్ బయటికి తీసుకొస్తుంది. అవునా, 2 ఎలక్ట్రాన్స్ లాటిస్లోకి వచ్చేసినాయి. 2 ఎలక్ట్రాన్స్ లాటిస్కి వస్తే 2 హోల్స్ ఫామ్ అయినాయి. మనం తీసుకున్న 4 జెర్మేనియం ఆటమ్స్ ఎట్లుంటే 1 గ్రామ్ ఆఫ్ జెర్మేనియం ఆటమ్ తీసుకుంటే, జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ క్రోడ్స్ ఆఫ్ జెర్మేనియమ్స్. ఆటమ్ అంటే కనిపిస్తుందా, కనపడదు. అలాంటి ఆటమ్స్ మనం కాంబినేషన్ చేస్తూ 1 గ్రామ్ ఆఫ్ జెర్మేనియం తీసుకుంటే దానిలో ల్యాక్స్ ఆఫ్ జెర్మేనియం ఆటమ్స్ ఉంటాయి. ఇందులోనే ఒక 2 జెర్మేనియం ఆటమ్స్ బ్రేక్ చేసే 2 ఎలక్ట్రాన్స్ వస్తే ఎలాంటి ల్యాక్స్ ఆఫ్ పార్టికల్స్ తీసుకోవడం వల్ల అక్కడ నుంచి ల్యాక్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. దేర్ఫోర్ ఫ్లో అనేది ఉంటుంది. ఇక్కడ సెమీకండక్టర్స్లో కరెంట్ ఫ్లో ఎలా జరుగుతుందంటే డ్యూ టు హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్. కరెంట్ వాల్యూస్ అనేది హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ వల్ల వస్తాయి. వాటిని ఎక్స్ప్రెస్ చేయడం కోసం మనకు డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం, దీన్ని NE తో ఎక్స్ప్రెస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ NH ఈజ్ నథింగ్ బట్ డెన్సిటీ ఆఫ్ హోల్స్. Hole is always treated as a positive charged particle. Electron is treated as negatively charged particle. ఈ రెండింటిని రిలేట్ చేసి సాల్వ్ చేస్తాం. Now we can confirm that semiconducting materials force a current due to holes and electrons. రెండింటి వల్ల కరెంట్ వస్తుంది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ వల్ల ఒక కరెంట్ జనరేట్ అయింది అనుకోండి. ఓమ్స్ లా డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సెమీకండక్టింగ్ అండ్ ఫస్ట్ ఓమ్స్ లా నేర్చుకున్నాం. ఓమ్స్ లా విల్ బి వ్యాలిడ్ ఫర్ ఓన్లీ లీనియర్ కండక్టర్స్ అని రాస్తాం. సెమీకండక్టర్ ఎగ్జిస్ట్ కాదు. సో వాటిని సాల్వ్ చేయడం కోసం కూడా కొన్ని డిఫరెంట్ కరెంట్ ఫార్ములాస్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అర్థం చేసుకోండి. ద కరెంట్ ఈజ్ డెవలప్డ్ డ్యూ టు ఎలక్ట్రాన్స్ యాజ్ వెల్ కరెంట్ ఈజ్ డెవలప్డ్ డ్యూ టు హోల్స్. దేర్ఫోర్ టోటల్ కరెంట్ అంటే మనం I ఈజ్ ఈక్వల్స్ టు IE ప్లస్ IH. టోటల్ కరెంట్ కావాలంటే అంటే ఎలక్ట్రాన్స్ వల్ల హోల్స్ వల్ల ఇద్దరు వల్ల కరెంట్ వస్తుంది. ఓకేనా పాయింట్? ఫర్దర్గా ఈక్వేషన్స్ రాద్దాం. దేర్ఫోర్ ఎంత డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో వస్తున్నాయి ఈ వాల్యూస్ అంటే ఇలా రాయొచ్చు. లైక్ total current developed by electrons and holes, that is product of Ne and NH is equals to Ni square, that is density of current. ఇక్కడ the density of current is defined. స్క్వేర్ ఎందుకు రాస్తున్నాం, ఇక్కడ ఒక n వచ్చింది, ఇక్కడ ఒక n వచ్చింది, స్క్వేర్ అవుతుంది కదా. కాబట్టి Ne into NH is equals to Ni square. I is nothing but current density related. ఓకేనా. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్, ఇంట్రెన్సిక్లో ఎలాంటి సిలికాన్, జెర్మేనియం ఎందుకు సిలికాన్ కూడా తీసుకోవచ్చు. జెర్మేనియంని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం, దట్ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఈజ్ వెరీ లెస్. మనం కొంత ఎనర్జీ ఇచ్చినా సరే లైక్ 0.78 వరకు ఇచ్చినా సరిపోతుంది. కానీ సిలికాన్ తీసుకున్నామంటే యూ షుడ్ గివ్ మోర్ ఎనర్జీ, ఎక్కువ కావాలి. 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్కి ఇస్తే మనకు బ్రేక్ అవుతుంది. అక్కడ అంత ఈజీగా బ్రేక్ కావు కోవలెంట్ బాండ్. దాని యొక్క మినిమం కండిషన్స్ అనేటివి యూజ్ చేస్తేనే బ్రేక్ అవుతుంది. అక్కడే మనకి డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ రిలేట్ చేస్తే రాస్తాం. ఈక్వల్ టు ప్లాంక్ క్వాంటమ్ రిలేట్ చేసి ద ఫోటాన్ ఎనర్జీ ఈక్వల్ టు hν అని మనం ఫస్ట్ ఇయర్లో అటామిక్ స్ట్రక్చర్స్లో కెమిస్ట్రీలో నేర్చుకుంటాం. సో ఫోటాన్ ఎనర్జీ అకార్డింగ్ టు ప్లాంక్స్ ద ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ కమ్ ఫోటాన్ నాట్ ప్రోటాన్. ఫోటాన్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ లైట్ ఎనర్జీ. ఫోటాన్ అంటే లైట్ ఎనర్జీ. ఆ లైట్ ఎనర్జీ ఎప్పుడైనా సరే ప్లాంక్ సెడ్ దట్ ద ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. మనకి నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్ మొత్తం అదే. ఆ ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ వచ్చి ఒక మెటల్ మీద పడి ఇన్సిడెంట్తో అక్కడ నుంచి మెటల్స్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. సో దానికి మినిమం ఎనర్జీ రిక్వైర్డ్, దట్ ఈజ్ ఈక్వల్ టు hν ఆర్ ఈక్వల్ టు hc/λ. ఇవన్నీ ఫార్ములాస్ రాస్తాం. c స్పీడ్ ఆఫ్ లైట్, h is Planck's constant, λ is a వేవ్ లెంత్ ఆఫ్ లైట్, ఏ లైట్ పడుతుంది మన మీద, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. సో అవన్నీ వాటిని బేస్ చేసుకొని ఇమీడియట్గా ఎలక్ట్రాన్స్ బ్రేక్ అవ్వవు. మనకిచ్చిన ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ని బ్రేక్ చేయాలి ఫస్ట్. అంటే మినిమం 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇవ్వాలి. సో అంత ఇచ్చినప్పుడే బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, లేకపోతే కాదు. సో 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి కోవలెంట్ బాండ్ బ్రేక్ అవ్వడం, హోల్స్ క్రియేట్ అవ్వడం, మనకి ఇంత కరెంట్ జనరేషన్ వస్తుంది. ఓకే, ఇది ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. కానీ నాకు కరెంట్ కొంచెం ఎక్కువ కావాలి. ఇక్కడ చూడండి ప్యూర్ కాబట్టి వెరీ లెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్. కానీ కొంచెం ఇంకా ఇక్కడ నుంచి ఎక్కువ కరెంట్ డెవలప్ చేసే ఛాన్సెస్ ఏమున్నాయంటే వాటిని ఇంప్యూర్ చేస్తాం మనం. ఇంప్యూర్ చేయడం వల్ల డెవలప్ అయిన మెటీరియలే ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టింగ్ మెటీరియల్, ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. సో ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ యొక్క బిహేవియర్ ఏంటి? సింపుల్గా యూ హ్యావ్ టు డోప్ సంథింగ్ ఆర్ యూ హ్యావ్ టు impure something metals into the germanium or silicon materials. I have a complete germanium crystal. ఈ జెర్మేనియం క్రిస్టల్కి నేనేం చేస్తున్నంటే ఒక జెర్మేనియం ఆటం తీసేసి ఒక సడన్ ఇంప్యూరిటీ ఉన్న మెటీరియల్ని యాడ్ చేస్తున్నాను. దానిలో వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎక్కువనో తక్కువనో ఉండొచ్చు.
సో ఆ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ తక్కువ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ వల్ల హోల్స్ వల్ల మనకి కరెంట్ అనేది డెవలప్ అవుతుంది. సో అందులో దాన్ని బేస్ చేసుకొని ఎక్కువ తక్కువ అనే వర్డ్ వాడుతున్నాం కాబట్టి ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే మనం ఒక టైప్ ఆఫ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ అంటాం. ఉన్నదానికంటే లైక్ ఫోర్త్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ కంటే ఇంకా తక్కువ వేలెన్సీ ఉంటే దాన్ని ఇంకో టైప్ ఆఫ్ మెటీరియల్స్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ ఆర్ టూ టైప్. వన్ ఈజ్ ఎన్ టైప్ పీ టైప్ సెమీ కండక్టర్స్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్. ఇవి టూ టైప్స్ అండి. యూజువల్గా సెమీ కండక్టర్స్ టూ టైప్. వన్ ఈజ్ ఇంట్రెన్సిక్, ఎక్స్ట్రెన్సిక్. ఎక్స్ట్రెన్సిక్స్ టూ టైప్స్. మనం ఇంప్యూర్ చేస్తాం. ఇంప్యూర్ అంటే డోప్ చేస్తాం. డోపింగ్ చేయడం, ఉన్న మెటీరియల్కి ఇంకో దాన్ని డోప్ చేయడం. గోల్డ్కి సంథింగ్ డోప్ చేస్తేనే ఆర్నమెంట్ అవుతుంది. ఇంప్యూర్ చేయాలి దాన్ని ఫస్ట్, అట్లా ఇక్కడ డోప్ చేస్తాం. ఈ డోపింగ్ ప్రాసెస్లో ఫస్ట్ పీ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ ఇస్ వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ పీ టైప్ ఈజ్ నథింగ్ బట్ వెన్ యూ ట్రై టు ఇంప్యూర్ విత్ థర్డ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ ఆర్ ట్రై వ్యాలెంట్ ఎలిమెంట్ అంటాం. రెండు ఒకటే మీనింగ్ అనుకుంటా కదా. సో థర్డ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ని మనం దానికి యాడ్ చేస్తాం. ఎవరికి లైక్ జెర్మేనియం కానీ సిలికాన్ కానీ క్రిస్టల్ తీసుకొని. ఇప్పుడు థర్డ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ట్రైవాలెంట్ అంటే ఫైనల్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి దీంతో? ఓన్లీ 3. అంటే వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ బాండ్ విత్ జెర్మేనియం అప్పుడు నీకు ప్రాబ్లం వస్తుంది. చెప్పండి ఒక ఎగ్జాంపుల్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్కి. బోరాన్ ఫ్యామిలీ కదా థర్డ్ గ్రూప్ అంటే. సో బోరాన్ ఆటమ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ బట్ వీ హ్యావ్ ఏ అన్ఫిల్డ్ ఎలక్ట్రాన్, ఒక హోల్ ఫామ్ అయింది, అవునా. సో ఇక్కడ మనకి ఒక బాండ్ క్రియేట్ అవుతుంది బట్ ఇన్సఫిషియెంట్ బాండేజ్ అండి, హోల్ వల్ల క్రియేట్ అయిన బాండ్. మిగతాన్ని మళ్ళీ జెర్మేనియం ఆటమ్ తీసుకుంటే ఇక్కడ వీళ్ళు కోవలెంట్ బాండ్స్ క్రియేట్ చేసుకుంటారు. ఇట్లా ఓకేనా. ఇప్పుడు ఒకటి సింపుల్గా మనం ఒక బోరాన్ ఆటమ్ గురించి ఆలోచిస్తే వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ హోల్. సో హోల్ అనేది మనం ఇన్సఫిషియెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడున్న ఎలక్ట్రాన్ ఇది అట్రాక్ట్ చేయాలని ట్రై చేస్తుంది. అంటే ఇక్కడ మనకి అగైన్ మళ్ళీ ఒక హోల్ ఫామ్ అవుతుంది. మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమవుతారు? హోల్స్ అయిపోతారు. మళ్ళీ ఒక హోల్ ఫామ్ అవుతుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్ బ్రేక్ చేసుకొని ఇక్కడున్న ఎలక్ట్రాన్ బాండ్ బ్రేక్ చేసుకొని బయటకు వస్తుంది. బికాజ్ మనం స్లోలీ థర్మల్లీ ఎజిటేట్ చేస్తాం పార్టికల్ని లేదా తీసుకున్న క్రిస్టల్ని. అక్కడ నుంచి బాండ్ బ్రేక్ అవ్వడం, ఎలక్ట్రాన్స్ అనేవి హోల్ సైడ్ అవ్వడం, హోల్స్ క్రియేట్ అవ్వడం. ఒక బోరాన్ ఆటమ్కి ఒక హోల్. ఇలాంటి క్రోడ్స్ ఆఫ్ బోరాన్ ఆటమ్ తీసుకుంటే మనకి క్రోడ్స్ ఆఫ్ హోల్స్ వస్తాయి. అంటే ఇక్కడ కన్ఫర్మ్ చేసే పాయింట్ ఏంటంటే పీ టైప్ ఆఫ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్కి థర్డ్ గ్రూప్ లేదా ట్రైవాలెంట్ గ్రూప్స్ని ఇంప్యూర్ చేయడం వల్ల నీకు కండక్టివిటీని ఇంక్రీజ్ చేస్తాం బై ఇంక్రీజింగ్ ఆఫ్ హోల్స్. పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఇంక్రీజెస్. అంటే ఇక్కడ ఒక పాయింట్ రాస్తాం, దట్ ఈజ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ద పీ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ ఆర్ హోల్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ద పీ టైప్ సెమీ కండక్టర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ దీన్ని రిలేట్ చేసి ఇంకో టైప్ ఆఫ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్. వన్ ఈజ్ అనదర్ వన్ ఎన్ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్. ఇవన్నీ అడుగుతారు వాళ్ళు థియరీ పాయింట్స్లో. ఎవరిని ఇంప్యూర్ చేస్తున్నాం, ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఇంప్యూర్ చేస్తున్నాం. సో ఫోర్త్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్తో యాడ్ చేస్తే ఏమైనా యూజ్ ఉందంటే ఏం లేదు. ఆల్రెడీ జెర్మేనియం అంటే ఇద్దరు ఫోర్త్ గ్రూపే కాబట్టి ప్యూర్ క్రిస్టల్ అయిపోతుంది. కానీ థర్డ్ గ్రూప్ లాంటిది లేదా ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఫిఫ్త్ గ్రూప్ లాంటి ఎలిమెంట్స్ ఏమైనా యాడ్ చేయగలిగితే మోర్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా ఫిఫ్త్ గ్రూప్ అంటే. సో అప్పుడు మనకి ప్రాబబిలిటీ పెరుగుతుంది అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ జెర్మేనియం ఆటమ్ అండ్ ఎనీబడి వాట్ ఈస్ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, ఇవన్నీ మనకు ఫిఫ్త్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అవుతాయి. సో ఇప్పుడు దీన్ని రిలేట్ చేస్తే మనకి 4 వేలెన్సీ ఎలక్ట్రాన్స్లో ఈజీగా మనకి జెర్మేనియం ఆటమ్ తీసుకుంటే బాండ్ని క్రియేట్ చేస్తుంది. రైట్, ఇక్కడ చూడండి. ద వేలెన్సీ ఎలక్ట్రాన్ ఆఫ్ ఆర్సెనిక్ ఈజ్ 5 కాబట్టి మనకు ఒకవేళ బాండ్స్ క్రియేట్ అయిపోతే ఇంకొక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఇక్కడ మిగిలిపోతుంది, అవునా. ఓకేనా. 4 అయినాయి, 4 బాండ్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసుకుంటున్నాయి. బట్ ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంది. ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఊకుంటుందా? సో దానిపైన అది చేస్తుంది. ఏం చేస్తుంది? కొంచెం థర్మల్లీ ఎజిటేట్ అవ్వడం వల్ల ఇంకొక ఎలక్ట్రాన్ని బ్రేక్ చేస్తుంది. కోవలెంట్ బాండ్ బ్రేక్ చేసి ఆ ఎలక్ట్రాన్ ఇక్కడ తీసేసుకుంటుంది. అంటే ఇక్కడ ఒక చిన్న హోల్ ఫామ్ అయింది. ఈ ఎలక్ట్రాన్స్ డిఫ్యూజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డిఫ్యూజ్ అవుతాయి. అలా డిఫ్యూజ్ అయినాయంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఇక్కడ కరెంటు ప్రొడ్యూస్ అవుతుంది. దేర్ఫోర్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. అర్థమవుతుందా?
majority charge carriers electrons and minority charge carriers hole. Hole is a positive charged particle, electrons are negatively charged particle. ఓకే, ఇలాంటి కన్స్ట్రక్షన్స్లో వస్తాయి. వీటిని కన్స్ట్రక్ట్ చేస్తూనే మనం డయోడ్స్ ఫామ్ చేస్తాం. నోట్